కాశీ వెళ్తే విశ్వనాథుడి కంటే ముందు ఈ దేవుడిని దర్శించుకోవాలి. లేదంటే మీ కాశీ యాత్ర పూర్తవ్వదు సరికదా! మీకు ఆ కష్టాలు తప్పవు. ఆయనే కాశీ కోట్వాల్ కాలభైరవుడు. సాక్షాత్తు యమధర్మరాజు కూడా కాశీలో అడుగు పెట్టాలంటే ఈయన పర్మిషన్ కావాల్సిందే. చనిపోయిన తర్వాత యముడు ఇచ్చే శిక్షల కంటే భయంకరమైన శిక్షలు ఈయన కాశీలో బతికి ఉన్నప్పుడే ఇస్తాడట. దాన్ని భైరవయాతన అంటారు. అందుకే కాశీకి వెళ్ళినప్పుడు ఎవరిని మోసం చేయడం, అబద్ధం చెప్పడం ఇలాంటివి చేయకూడదు. అక్కడ మీరు చేసే ప్రతి తప్పుకు కాలభైరవుడు అక్కడికక్కడే శిక్ష విధిస్తాడు. అందుకే ఈయన్ని కాశీకి పోలీస్ ఆఫీసర్గా భావిస్తారు. ఇక్కడ వింత ఏంటంటే ఈయనకి మద్యం నైవేద్యంగా పెడతారు. మరియు ఈయన గుడిలో ఇచ్చే నల్లటి దారాన్ని కట్టుకుంటే దిష్టి, చేతబడి, నెగటివ్ ఎనర్జీ మీ దరి చేరవు. కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నాక కాలభైరవుడిని చూడకపోతే మీ యాత్ర నిష్ఫలం. ఆ కాలభైరవుడి కృప మీకు ఉండాలంటే కమెంట్లో ఓం కాలభైరవాయ నమః అని టైప్ చేసి వెంటనే దైవదీప్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.